జై శ్రీమన్నారాయణ. లక్ష సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గడప గడపకు గోవు గోవిందుడు గీత అనే ఒక సంకల్పం తీసుకొని శ్రీమాన్ గట్టు అరుంధతి రంగాచార్య స్వామి వారి సంకల్పం అనమాట. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనమాట. దాని వెనకాల మా లక్ష సాధన ఫౌండేషన్ చైర్మన్ ప్రజ్ఞారాజు గారి ఒక కృషి అనమాట. మేమందరం వానర సేనగా అందరం పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి కార్యక్రమం ఇద్దరు అనమాట. ఒకటి మా ప్రభాకర్జీ, రెండోది నాగమల్ల శ్రీనివాస్ గారు. వీళ్ళంతా రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఇంకో మూడో వ్యక్తి ఇష్టా సొసైటీ అనమాట, శ్రీమాన్ అచ్యుతరావు గారు, తనుశ్రీ గారు. అందుకే వాళ్ళ నోటి రావాలని తనుశ్రీ గారు అనమాట. మహిళా విభాగం ఫ్రీ బస్సు సర్వీస్ ఇస్తున్నారు గవర్నమెంట్. కాబట్టి మహిళా విభాగం చాలామంది కృషి చేస్తున్నారనమాట. కృషి ఉంటే ఋషి అవుతాం. మళ్ళీ ఒకసారి చెప్తూ అందరం కలిసికట్టుగా ఆ గోవింద కళ్యాణానికి ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఈరోజు అప్పోజిగూడలో కార్యక్రమం జరుగుతుంది. గ్రామ ప్రజల ఒక సహకారం, గ్రామ సర్పంచులు కానివ్వండి, ఉప సర్పంచులు కానివ్వండి, అందరూ ఒక సహకరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికి 7 కళ్యాణాలు జరిగాయి. 7 ఆశయాలు తీసుకొని బయలుదేరి మహానుభావులు శ్రీమాన్ గట్టు అరుంధతి రంగాచార్య స్వామివారు. కాబట్టి అందరి సహకారంతో విజృంభంగా జరుగుతుంది. మాకు సహకరించి అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. మా అదృష్టం ఏంటంటే లక్ష సాధన ఫౌండేషన్లో ఉన్నాం అన్నమాట.